దుబ్బాక మండల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక అభివృద్ధికి సహకరించిన అధికారులను ఉపేక్షించేది లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికైనా వెనుకాడం. ప్రజా సమస్యల పరిష్కారమే సమీక్షా సమావేశాల ప్రధాన ఉద్దేశం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలి. డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి గ్రామంలో విద్యుత్, తాగునీరు, విద్య, వైద్య సేవలు మెరుగుపడాలి. పామాయిల్ సాగుకు నా సొంత 12 ఎకరాలను కేటాయిస్తా. ఉద్యమాల గడ్డ దుబ్బాక శక్తి ఏమిటో అవసరమైతే చూపిస్తాం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో దుబ్బాక మండలానికి చెందిన సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్యుత్, మిషన్ భగీరథ, హౌసింగ్, విద్య, వైద్యం తదితర శాఖల పనితీరును శాఖల వారీగా సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో రైతులు ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులతో పాటు ఏఈఓలు, సర్పంచులకు సూచించారు. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు తాను కూడా తన సొంత 12 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తానని ప్రకటించారు. రైతులకు యూరియా, డీఏపీ ఎరువుల సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని ఆదేశించారు. డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని సర్పంచులు, రైతులు ఫిర్యాదు చేయడంతో వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేసి సంబంధిత ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ రైతులకు విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని, ప్రతి గ్రామానికి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను నియంత్రించే సౌకర్యం కల్పించాలని సూచించారు. విద్యుత్ పనుల పేరుతో చెట్లను నరికి రోడ్లపై వదిలేయడం బాధ్యతారహితమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పాత విద్యుత్ స్తంభాలు, వైర్లను వెంటనే మార్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పరిధిలో గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని, ప్రతి ఇంటి వద్ద నీటి వృధాను అరికట్టేందుకు సర్పంచులు, సెక్రటరీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బోర్ల ద్వారా వచ్చే నీరు, విద్యుత్ వృధా కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులు అందేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బెంచీలు, బల్లలు లేని పాఠశాలలకు వెంటనే అవసరమైన సామాగ్రి అందించాలని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పిహెచ్సిలో అవసరమైన సిబ్బంది కొరతను తీర్చేందుకు స్థానిక సంస్థల సహకారంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కోసం ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా కృషి చేసినందుకు ఆయనను అభినందించారు. చివరిగా సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సమీక్ష సమావేశాల ప్రధాన ఉద్దేశం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పరిష్కరించడమేనని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నేడు రైతులకు సాగునీరు అందడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. దుబ్బాక అభివృద్ధి విషయాల్లో జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే తీవ్ర హెచ్చరిక చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రజలతో కలిసి ముట్టడించేందుకు వెనుకాడబోమన్నారు. అయినా పరిస్థితి మారకపోతే ఉద్యమాల గడ్డ దుబ్బాక శక్తి ఏమిటో మరోసారి చూపించే పరిస్థితి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని, అందుకు ఎవరు అడ్డొచ్చినా
ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆల్రెడీ ప్లాంటేషన్ అయితే 150 చెప్పి అర్థమైంది కదా. 10 ఎకరాలు ఎక్కువ 8 ఎకరాలు 7 ఎకరాలు సగం వరి పంట ఇంకా మక్కలు ఉండడం ఇంకా పామాయిలో పెట్టుకున్నా కానీ వాళ్ళు బతుకుదేరు నడుస్తుంది కాబట్టి చేయాలి. 120 మంది కంటే ఎక్కువ కుటుంబాలన్నా ఉండదు. ఉన్నోళ్ళు కూడా పింఛడు సగం పింఛడు 2 పక్కింపులు బాగా యూజ్ చేస్తున్నారు. 30-40% ఉంటారు. మన ఊర్లో యాక్సిడెంట్ చచ్చిపోతే కూడా ఆడికి పోలీస్ ట్రాన్స్ఫార్మర్ పనిచేద్దామని ఉంటే కూడా పనిచేస్తే బంద్ అవుతుంది. ఎందుకంటే దాన్ని బిల్డింగ్ చేసేసినట్టు వైర్ చుట్టూ బిల్డింగ్ చేసేసినట్టు. అది ఎంత ఘోరం. ఏదైనా ఊర్లో ఏమైనా అయిందనుకో అది ఎంత పెద్ద ప్రమాదం. ఒక్క ఊర్లో కూడా బోర్డు తగ్గలేదు. బాగా ఎంత బోర్డు మనం మిషన్ పగిలిన రాకుండా బోర్డు అన్ని మళ్ళీ కంటిన్యూ నడుస్తున్నాయి అని ప్లస్ ఇవి కూడా వస్తున్నాయి. నేను ఏమంటున్నా సరే జరిగిందేదో జరిగింది. దయచేసి మీరు అందరు విలేజ్ సెక్రటరీలు మా సర్పంచులు పోయి ఊర్లలో గట్టిగా మాట్లాడలేరు. మీదే బాధ్యత. ఇంటింటికి తిరిగి నల్లాలు దిగించు. ఈ సర్పంచ్ ఇల్లు, ఇది వార్డు నెంబర్ ఇల్లు, ఇది కాంగ్రెస్ ఇల్లు, ఇది బీజేపీ ఇల్లు, ఇది టీఆర్ఎస్ సంబంధం లేదు. మనకు గతంలో జనరల్ బాడీ మీటింగ్ ఎంపీపీ ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుండే. 2 నెలలకు 3 నెలలకు నెలకోసం పెట్టుకున్నాం. దాదాపు ఇప్పుడు మనకు ఆ వ్యవస్థ పూర్తిగా ఎలక్షన్ లేదు కాబట్టి నిర్వీర్యం అయిపోయింది. మరి మన సమస్యల మీద కనీసం ఎవరికి కూడా అవగాహన లేకుండా అయిపోయింది. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసుకుంటున్నాం తప్ప మరి అన్ని డిపార్ట్మెంట్లతో కూర్చొని ఏ గ్రామంలో మరి ఏ శాఖకు సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి మనకు, మరి విద్యాశాఖకు కానీ స్కూల్స్ మీద కానీ మనకు పవర్ మీద కరెంటు మీద కానీ వ్యవసాయం మీద కానీ హార్టికల్చర్ మీద కానీ ఇట్లాంటి అన్నీ కూడా మరి ఒక వేదిక ద్వారా మరి ఈ విధంగా మీటింగ్ పెట్టుకోవడం మరి అన్ని చాలా గ్రామాలలో చాలా సమస్యల మీద ఈరోజు చర్చించుకున్నాం. దయచేసి మరి అధికారులు కూడా గౌరవ సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. మరి వాళ్ళకి చాలా సమస్యలు మాకు డైరెక్ట్ ఫోన్ చేసుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని. ఈ రోజుల్లో ప్రతి ఇంటింటి ఎవరికి ఏ సమస్య వచ్చినా నల్ల రాకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నాం. గతంలో ఇది లేకుండా సిస్టమ్. ఏ ఊళ్ళో చిన్న సమస్య వచ్చినా కానీ మరి అధికారులకు ఫోన్లు చేసుకుంటూ బంద్ అయిపోయింది. మరి ఎందుకు బంద్ అయిందో మీకే అర్థం కావాలి. చిన్న సమస్య కూడా మరి మాదానికి వస్తున్నది. మరి మీరు కింది స్థాయిలో మీరు కరెక్ట్ పనిచేసి ఉంటే మరి ఈ సమస్య వచ్చేదా. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకున్నట్లయితే ఇది అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం. మనం ఎవరి సొంతాని కోసం కాదు, ఎవరి కోసం ఒత్తిడి కోసం కాదు. ఇప్పుడు మన బాధ్యత మీకు ఒక శాఖకు సంబంధించిన ఇంతమంది అధికారులు ఉన్నారు ఈ మండలానికి ఇన్ని వందల మంది అధికారులు పనిచేస్తున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మరి మన బాధ్యత ఇంతమంది మీద మరి ఉన్నప్పుడు మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి. ప్రభుత్వం పోయి డబ్బులు ఖర్చు పెట్టలేదంటే డబ్బులు ఖర్చు పెడుతుంది, అందరికి వేగేసి ఇస్తున్నది. మరి అన్ని స్కీమ్లు వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా మరి అందరికీ కూడా మరి మేలు చేయాల్సింది. ఆ పదవి ఎక్కడైతే వాళ్ళకు పథకాలు వచ్చినా ఏదొచ్చినా ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో చేరవేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారులది. కాబట్టి మరి వాళ్ళు ఏమో జిల్లాకు రావడం లేదు. నియోజకవర్గంలో దుబ్బాకలో ఏ మండలం కూడా ఎవరు కూడా సరిగా ఎక్కడ రెస్పాండ్ కాదు. నేను మీ అందరి ద్వారా ఈరోజు డిమాండ్ ఏం చేస్తున్నా అంటే గవర్నమెంట్ను కలెక్టర్ ఆఫీసు 3 రోజులు సిద్దిపేటలో ఉండాలి, 3 రోజులు దుబ్బాకలు ఉండాలి. నేను తీర్మానం చేస్తున్న మా సర్పంచుల తరఫున ఏకగ్రీవకంగా మరి దీని మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. మీ అధికారులు మా సిద్దిపేట జిల్లా అధికారులు దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టరే వచ్చి దుబ్బాకలు ఉంటుంది. అది చేసేది కూడా మాకు ఉన్నది, మాకు శక్తి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతిదీ కూడా పెద్ద నియోజకవర్గం ఫార్మర్స్ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి సిద్దిపేటలో ఉన్నంత మాత్రాన పనులు కావు. దుబ్బాకకు వచ్చి కూడా అన్ని మండలాలలో అన్ని అధికారులు రెవెన్యూ కానీ కలెక్టర్ కానీ మరి కలెక్టర్ గారు కూడా ఏ మీటింగ్ చెప్పినా కానీ మరి అవి కనీసము ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని చెప్పి కూడా మరి వారికి ఓపిక కూడా లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా మీరు ఏ విధంగా రారో మాకు తెలుసు, మిమ్మల్ని ఏ విధంగా తీసుకురావాలో కూడా తెలుసు. మీరు మళ్ళీ దుబ్బాక అంటే ఏదో గుర్తుండే విధంగా కూడా చేస్తాం. మాకు ఆ శక్తి ఉన్నది. డెఫినెట్గా మీరు పట్టించుకోకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.